పాపా ఇదేమనుకున్నారు వాష్రూమ్ టాయ్ అండ్ ఆ కింద ఆ గ్రీన్ యాక్చువల్లీ ఇదంతా బ్లూ అప్పుడు ఏ యాంగిల్లో పెట్టి ఫోటో తీయాలని డిఫరెంట్ ఉన్నాయి అండ్ వెలక్క చచ్చిన స్మెల్ వస్తుంది ఫుల్ వర్షం పడుతుంది I am going to eat pizza. Hey guys, welcome back to my channel. Now ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నాం రోటర్వా అమ్మో పోలీస్ అంకుల్ నాకు సిగ్గొస్తుంది ఏమేమి తీసుకెళ్తున్నానో చూపిస్తాం ఓకేనా మీ బికమింగ్ లైక్ మై మామ్ అనమాట సో లెట్స్ సీ అండ్ ఫస్ట్ ఇది జ్యూస్ అనమాట క్యాన్బెర్రీ డ్రింక్ నెక్స్ట్ ఐ హ్యావ్ సమ్ ఫ్రూట్స్ ఇన్ దిస్ ఫ్రూట్స్ అంటే యాపిల్స్ అండ్ 1 కివి తినేద్దాం అండ్ ఈ బ్యాగ్లో ఐ హ్యావ్ దీస్ ప్రోటీన్ బార్స్ గ్రేప్స్ చూస్తారా మీరు ఇంత పెద్ద గ్రేప్స్ ఎప్పుడైనా చూసారా మీరు నేను చూపిస్తాను ఎంత నైఫ్ లిటిల్ ఫింగర్ అంతుంది సేమ్ మన గ్రేప్స్ లానే ఉన్నాయి అండ్ ఐ హ్యావ్ దిస్ ఇందులో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి చూసారా సైకిల్స్ ఎలా పట్టుకెళ్తున్నారో అరౌండ్ 4 to 5 సైకిల్స్ కూడా పట్టుకొని వెళ్తారు కార్లో లైక్ లాంగ్ వీకెండ్ కదా సో దూరం వెళ్ళి ట్రెక్కింగ్ సంథింగ్ అట్లా చేయడానికి యూజ్ చేస్తారు అండ్ ఇలా వెనక పెట్టి కూడా తీసుకెళ్తారు అండ్ మీరు చూసినట్టయితే ఇక్కడ వెనక నెంబర్ ప్లేట్ కూడా పైన పెట్టి ఆ నెంబర్ ప్లేట్కి అటు ఇటు లైట్స్ కూడా పెట్టారు ఇదేమనుకున్నారు వాష్రూమ్ టాయిలెట్స్ ఓయా ఏ క్యూట్ ఉంది కదా సో మేము ఇప్పుడు డెస్టినేషన్ 1కి రీచ్ అయ్యాం అది బ్లూ స్ప్రింగ్స్ అనమాట బ్లూ స్ప్రింగ్స్ అంటే వాటర్ బ్లూ కలర్లో అండ్ న్యాచురల్ వాటర్ ఉంటుంది అండ్ ఆ కింద ఆ గ్రీన్ కలర్ సమ్ ట్రీస్ ఉంటాయి కదా ఆ ట్రీస్తో చాలా బాగా కనిపిస్తుంది యాక్చువల్లీ ఇదంతా బ్లూ కలర్లో ఉండాలి బట్ వర్షం పడడం వల్ల కింద ఆ మడ్తో మిక్స్ అయిపోయి వాటర్ అంతా లైక్ బ్రౌనిష్ అయిపోయింది యూజువల్గా ఇది బ్లూ కలర్లో ఉంటుంది చూడండి ఆ కింద గ్రీన్ అండ్ పైన బ్లూ ఒకసారి ఇమాజిన్ చేసుకుని ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఆ చెట్లు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో ఇక్కడ ప్లేస్ మొత్తం చాలా పీస్ఫుల్గా ఉంది యాక్చువల్లీ ద వాటర్ షుడ్ బి సో క్లియర్ అనమాట కానీ క్లియర్ లేదు ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి మొత్తం కిందంతా క్లమ్జీ అయిపోయి క్లియర్గా కనిపించట్లేదు మీరు ఉమా ద ట్రావెలర్ సబ్స్క్రైబ్ చేసుకుంటే తన న్యూజిలాండ్ విజిట్ చూడండి అందులో అమేజింగ్గా కనిపిస్తుంది అది ఓకేనా చాలా స్లో ఉంది కదా లైక్ నో హరీ బరీస్ జస్ట్ పీస్ఫుల్ ఇది ఎందుకు ఇట్లా బ్లర్ వస్తుంది ఈగలు దోమలన్నీ ఉన్నాయి
ఇక్కడ ఈ ప్లేస్ గురించి కొంచెం డిస్క్రిప్షన్ ఇచ్చారనమాట. ఇది మమాకో ప్లాట్యూ నుంచి వస్తున్నాయంట ఈ వాటర్, అండ్ ఇట్ టేక్స్ అరౌండ్ 50 years to 100 years అంట ఈ ప్లేస్కి రీచ్ అవ్వడానికి. అండ్ ఆల్సో ఇది ఏ టైంలో చూసుకున్న 11 degrees Celsius ఉంటుందంట వాటర్ టెంపరేచర్. సో నైస్ కదా. అండ్ అక్కడ చూసారు ఆవులన్నీ ఉన్నాయి. సో ఫస్ట్ మేము బ్లూ స్ప్రింగ్స్కి వెళ్దాం అనమాట. బ్లూ స్ప్రింగ్స్ ఇట్ షుడ్ బి బ్లూ అనమాట. బ్లూ బట్ బ్లూ లేదు వర్షం, కానీ బ్లూ కలర్లో ఉంటే బాగుంటుంది. బట్ ఓకే, మేబీ సమ్మర్లో వస్తే బాగుంటుంది. అండ్ నేను ఇక్కడ పిక్ పెడతా అక్కడ ఎలా ఉంటుంది నార్మల్గా చూడడానికి అని చెప్పి. ఓకేనా, చూడండి అంత బాగుంటుంది. బట్ మేము వెళ్ళినప్పుడు ఎలా ఉంది. ఓకే ఫైన్, ఓకే ఓకే ఓకే, నో వరీస్. ఏంటబ్బా ఎంత బాగుంది. వావ్ గైస్, సీ దిస్ వ్యూ, క్రేజీ. సో మేము ఇప్పుడు ఫైనల్లీ డెస్టినేషన్ రీచ్ అయిపోయాం. ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉంటాయి చేయడానికి, బట్ ఈరోజు రెయినీ కాబట్టి కొంచెం కష్టం చేయడం. అందుకని మేము ఇండోర్ యాక్టివిటీస్ ట్రై చేద్దామని 3D ఆర్ట్ గ్యాలరీ అని ఒకటి ఉంటుంది, దానికి వెళ్ళామన్నమాట. సో ఇదే 3D ఆర్ట్ గ్యాలరీ అనమాట. ఇక్కడ ఆర్ట్ గ్యాలరీతో పాటు రోట్రోవా హెరిటేజ్ ఫామ్ ఉంది. అంటే లైక్ డిఫరెంట్ ఫామ్ టూర్స్ చేస్తారనమాట. ఇది ఓన్లీ వీకెండ్స్లోనే ఉంటుంది ఫామ్ టూర్స్, బట్ ఈ ఆర్ట్ గ్యాలరీ మాత్రం ఎవ్రీడే ఓపెన్ ఉంటుంది. సో ఇదే ఎంట్రన్స్ అనమాట. మేము కార్ పార్క్ చేసేసి లోపలికి వచ్చేసాం. ఇది లోపల వ్యూ అనమాట. మొత్తం టికెట్ అయితే ఈచ్ పర్సన్ $24. 24 అంటే అరౌండ్ 1200 రూపీస్. అండ్ ఇది ఎంట్రన్స్లో ఇట్లా డీర్ ఉంది. అండ్ ఇది లైక్ మనకి ఫొటోస్ తీసినప్పుడు ఏ యాంగిల్లో పెట్టి ఫోటో తీయాలని చెప్పి అక్కడ డైరెక్షన్స్ ఉన్నాయన్నమాట. ఆ యాంగిల్లో పెట్టి తీస్తేనే మనకి ఆ ఫోటో క్లియర్గా కనిపిస్తుంది, లేకపోతే మనకి అంత క్లియర్గా కనిపించదు. అండ్ ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ ఫోటోలో చూసారా, అది లైక్ ఆ గీతలా కనిపిస్తుంది కదా, అట్లా కనిపించకూడదు, చాలా నీట్గా కనిపించాలన్నమాట. సో తీసే బట్టి ఉంటుంది. ఇక్కడ అరౌండ్ 50+ ఆర్ట్ వర్క్స్ ఉన్నాయి. మనం అన్నిటికీ ఫొటోస్ తీసుకోవచ్చు. నాకైతే అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఇదైతే. అండ్ కొన్ని లైక్ రిఫరెన్స్ ఫొటోస్ కూడా ఇచ్చారనమాట, పక్కన పెట్టారు లైక్ ఎలా ఫొటోస్ తీసుకోవాలి అని చెప్పి అర్థం అవ్వడం కోసం. ఇది లైక్ చిన్నపిల్లని ఎత్తుకున్నట్టు ఫోటో అనమాట. అండ్ ఇవన్నీ నెక్స్ట్ వస్తాయి. అండ్ ఇది ఎలా అంటే రైట్ సైడ్ ఉన్న వాళ్ళేమో పెద్దగా కనిపిస్తారు, లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళేమో చిన్నగా కనిపిస్తారు. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ రూమ్లో ఉన్నాం. నెక్స్ట్ రూమ్లో ఎలా అంటే ఇలా లైక్ అరౌండ్ 6 to 7 పిక్చర్స్ లైక్ ఆర్ట్ వర్క్స్ ఉంటాయి ఈచ్ రూమ్లో. లైక్ ఇక్కడ చూసారా క్యాట్ ఉంది, డాగ్ ఉంది, లైక్ డిఫరెంట్. నేను తీసుకున్న ఫొటోస్ కూడా కొన్ని అటాచ్ చేస్తాను, అప్పుడు మీకు కొంత క్లారిటీ వస్తుంది. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ రూమ్కి వచ్చేసాం. ఈ నెక్స్ట్ రూమ్లో లైక్ ఇది కూడా సేమ్ అంతే, అరౌండ్ 4 to 5 ఆర్ట్ వర్క్స్ ఉన్నాయి ఇందులో. ఈ రోజు హాలిడే కాదు కానీ చాలా మంది క్రౌడ్ ఉన్నారు. ఈ ఫొటోస్ అన్నీ చూసి వీళ్ళు చాలా బాగా ఐడియా చేసుకొని తీసుకున్నారే అనుకోకండి, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ రిఫరెన్స్ పిక్చర్స్ ఉంటాయి, మేము దాని ప్రకారమే ఇచ్చాము పోసెస్ అన్నీ. ఇప్పుడు మనం నెక్స్ట్ రూమ్కి వచ్చేసాము. ఈ నెక్స్ట్ రూమ్లో డాల్ఫిన్స్, ఇంకా లైక్ ఐస్ మౌంటైన్లో లైక్ పడిపోతున్నట్టు అలా ఫొటోస్, అండ్ ఇక్కడ మౌంటైన్ ఎక్కుతున్నట్టు అలా డిఫరెంట్ ఫొటోస్ తీసుకోవచ్చు ఇక్కడ. థర్డ్ రూమ్లో ఇక్కడ జిరాఫ్కి ఫుడ్ పెడుతున్నట్టు, అండ్ ఇక్కడ ఆల్సో షార్క్ లైక్ వాటర్ నుంచి బయటకు వచ్చేస్తున్నట్టు, అండ్ లైక్ బాంబ్ లాగా ఎగ్స్, లైక్ చాలా డిఫరెంట్ ఉన్నాయి. అండ్ ఇది మనం స్పేస్లో ఉన్నట్టు అనమాట. అక్కడ న్యూజిలాండ్ ఫ్లాగ్ కూడా ఉంది. అండ్ ఇది నెక్స్ట్ రూమ్లో అనమాట. మీరు లైక్ చాలా డిఫరెంట్ థింగ్స్ చూడొచ్చు, లైక్ బిఫోర్ సేమ్ లానే ఇక్కడ లైక్ డైనింగ్ టేబుల్ ఉంది, కూర్చొని ఫోటో తిన్నట్టు ఫొటోస్, అండ్ అక్కడ మౌరీ కల్చర్ లా ఉంది. యూజువల్గా నేను ఎక్కువ ఫొటోస్ తీసుకుంటా, బట్ ఈరోజు మాత్రం మా హస్బెండ్ ఎక్కువ ఫొటోస్ తీసుకున్నారు, నేనైతే చాలా తక్కువ ఫొటోస్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ ట్రైన్ అండ్ ఆల్సో ఎడ్జ్ ఆఫ్ ద మౌంటైన్లో ట్రెక్కింగ్ చేస్తున్నట్టు, కింద నుంచి వాల్కెనో ఎయిర్ వస్తున్నట్టు. See my shoes.
సో ఇది ఫైనల్ రూమ్ అనమాట. ఫైనల్ రూమ్‌లో ఇక్కడ ఎలా అంటే వాటర్ ఫాల్స్ మధ్యలో ఆ స్టిక్ ఉంది. ఆ స్టిక్ మధ్యలో నడుస్తున్నట్టు పెట్టారనమాట. అవి ఎలా ఉంటాయో నేను మీకు వీడియోస్ అండ్ ఫోటోస్ చూపిస్తా. ఫస్ట్ అదైతే కింద నుంచి మేము ఫోటోస్ తీసుకున్నాం. బట్ అది అంతగా రాలేదు. దానికి పైకెళ్ళి మనం ఫోటోస్ తీసుకోవాలనమాట. ఎవరో చెప్తే పక్కన అప్పుడు మేము వెళ్ళాము. పిచ్చిదానిలో అయిపోయినా. అది మ్యాటర్. చాలా బాగా వస్తాయి ఫొటోస్. అండ్ ఇది మెట్లు అనమాట. మెట్లు దిగేసి కిందకి వెళ్ళాలి. ఇది లైక్ పెద్ద 3D ఆర్ట్ కాబట్టి పైనుంచి ఫొటోస్ తీస్తే బాగా వస్తాయి అనమాట, వాటర్ ఫాల్స్ లాగా. సో లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ వీడియో. అండ్ దీనికి ఫొటోస్కి పోజెస్ ఇవ్వడమే కాకుండా ఫొటోస్ తీయడానికి కూడా స్కిల్ ఉండాలి. ఎందుకంటే మనకి ఆ 3D ఎఫెక్ట్ పర్ఫెక్ట్గా కనిపించడానికి అనమాట. నా ఫోటో చూడండి, క్రాస్గా వచ్చింది, ఇక్కడ స్ట్రైట్గా వచ్చింది. అలా తీయాలన్నమాట. అప్పుడే మనకి ఆ రియలిస్టిక్ ఎఫెక్ట్ వస్తుంది. అండ్ ఇది ఆ రూమ్లోనే సైడ్కి ఉంది అనమాట. అండ్ ఆ క్రౌడ్ని తప్పించుకొని ఫొటోస్ తీసుకోవాలంటే కష్టం. కట్ చేస్తారు. అందరూ క్యూట్గా పోజెస్ అన్నీ పెట్టారు. అందరూ చిన్నపిల్లల్లా భలే క్యూట్గా పోజెస్ ఇస్తున్నారు. అండ్ ఇది బయటకి వెళ్ళే ఎగ్జిట్లో వే అనమాట. లైక్ ఫొటోస్ అన్నీ పెట్టారు. డిఫరెంట్ ఎలా పోజెస్ ఇవ్వాలి, ఆర్ట్ వర్క్స్, కొన్ని బాగా తీసుకున్న ఫొటోస్ అన్నీ అలా డిస్ప్లే చేశారనమాట. అండ్ ఇక్కడ మనకి ఎండ్లో ఇలా షాపింగ్ థింగ్స్ అన్నీ ఉన్నాయి. లైక్ టీ షర్ట్స్ అండ్ స్కార్ఫ్స్, ఇంకా వింటర్ కాబట్టి వింటర్ క్లోత్స్, అండ్ ఇంకా కీ చైన్స్, అండ్ న్యూజిలాండ్కి సంబంధించిన అన్ని, అండ్ ఆల్సో ఫ్రేగ్రెన్సెస్ ఉన్నాయి, హుడీస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇవన్నీ కీ చైన్స్ అనమాట. అండ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, అండ్ ఇక్కడ హనీ డ్రాప్స్ కూడా ఉన్నాయి, లైక్ చాక్లెట్స్ లాగా. ఇక్కడ ప్రైజెస్ అయితే నాకు చాలా రీజనబుల్గా అనిపించాయి. అండ్ ఆల్సో మనకి హ్యాండ్ పెయింటెడ్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్, వాటర్ బాటిల్స్ అన్నీ లైక్ చాలా యూనిక్గా ఉన్నాయి అనమాట. న్యూజిలాండ్ కల్చర్కి ఒక డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. ఆ పెయింటింగ్స్ కానీ ఆ ప్యాటర్న్స్ కానీ డిఫరెంట్గా ఉంటాయి చాలా. అండ్ ఇవి యాప్రాన్స్ అనమాట. అండ్ వర్షం పడుతుంది కాబట్టి ఆ రెయిన్ కోట్స్, ఇంకా ఇవన్నీ మనకి డిస్ప్లే చేశారనమాట. నేనైతే ఏం తీసుకోలేదు. ఏమైనా యాక్టివిటీస్ చేద్దామంటే అస్సలు స్కోప్ లేదు, వర్షం అలా పడుతూనే ఉంది. అండ్ అక్కడ చూసారా ఫామ్ టూర్ అని చెప్పాను కదా, ఆ ఫామ్ టూర్లో ఆ డియర్స్ ఇంకా చాలా చాలా యానిమల్స్ అన్నీ మనకు కనిపిస్తాయి అనమాట. ఆ ఫామ్ టూర్ కోసం మనం ముందుగానే స్లాట్స్ బుక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మేము రోటరోవా మెయిన్ సిటీకి వెళ్తున్నాం. రోటరోవా అంటేనే అది ఒక వాల్కానిక్ సిటీ అనమాట. మనకి యాక్టివ్ వాల్కానోస్ ఉంటాయి. అసలు నేను ఎక్స్పెక్టే చేయలేదు. జనరల్గా నేను యూట్యూబ్ వీడియోస్లో చూస్తూ ఉంటాను. యునో వాల్కెనో నుంచి లైక్ స్మోక్స్ వస్తూ ఉంటాయి అనమాట. అక్కడ స్మెల్ అయితే బాబోయ్ అస్సలు భరించలేము. లైక్ ఏదో ఎలక్క చచ్చిన స్మెల్ వస్తుంది. అసలు ఆ సిటీ అంతా అలానే స్మెల్ వస్తుంది. మేబీ వాళ్ళ నేటివ్స్కి అక్కడ అలవాటు అయిపోయి ఉండొచ్చు. బట్ ఆ స్మెల్ మాత్రం వర్స్ట్ అంటే వర్స్ట్, అస్సలు బాగాలేదు. అండ్ మీరు ఎక్కడ చూసుకున్న ఆ పొగలు మాకు ఇంకా ఈ రెయినీ కాబట్టి ఆ క్లౌడ్స్తో కలిపి మనకి అంత వ్యూ రాలేదనమాట ఆ స్మోక్కి. బట్ ఫుల్ సమ్మర్లో కానీ కొంచెం సన్నీ ఉన్న డేలో వెళ్తే మాత్రం మనకి ఆ స్మోక్స్ అవన్నీ బాగా కనిపిస్తాయి. ఇది రోటరోవా సిటీలో గార్డెన్స్ అనమాట. ఇది గార్డెన్స్ ఎంట్రన్స్. ఇక్కడ వింటేజ్ కైండ్ ఆఫ్ బిల్డింగ్స్ చాలా ఉంటాయి. బట్ ఈరోజు మా బ్యాడ్ లక్ ఏంటంటే చూపిస్తాం, అది కూడా చూపిస్తాం. ఫుల్ వర్షం పడుతుంది. సో యాక్చువల్లీ మేము ఒక బిల్డింగ్ దగ్గరికి వచ్చాము. నేను ఫోటో వేస్తాను ఇక్కడ, అది చూద్దామని వస్తే అది చూడండి ఎలా ఉందో చూపిస్తాం. అక్కడ చూసారా వైట్ కలర్తో కప్పేసింది. ఇదేంటి జూమ్ అవ్వదా? ఇప్పుడు అయింది. ఓయా అక్కడ చూసారు కదా, అది యాక్చువల్లీ ఫుల్ ఓపెన్ ఉండాలి. బట్ ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నారంట, మొత్తం క్లోజ్ ఉంది. అంతా పొగ బయట. లెట్స్ వెయిట్ అండ్ సీ. ప్రెసెంట్ అయితే మేము పిజ్జా ఆర్డర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు వర్షం కొంచెం తగ్గిందని బయటకు వచ్చాము. వర్షం తగ్గిందన్న హ్యాపీయే, కానీ బయట స్మెల్ మాత్రం ఘోరంగా వస్తుంది. చూసారా బిల్డింగ్, సో సైడ్. అండ్ ఇది ఇంకొక బిల్డింగ్ అనమాట. ఇది ఏం చేస్తారని నాకు తెలీదు, అంత రీసెర్చ్ చేయలేదు.
ఇక్కడ ఏదో లైక్ రాసి ఉంది బ్లూ బాత్స్ అంట. ఇక్కడ నేను ఒక మ్యాజిక్ చూపిస్తాను మీకు. చూసారా పొగ ఎలా వస్తుందో అక్కడ? బాబ్రే, అసలు స్మెల్ అయితే ఘోరంగా ఉంది. ఇది యాక్చువల్లీ వాల్కానిక్ వాటర్స్ అనుకుంటా, ఐ డోంట్ నో. ఆ వాటర్సే అక్కడ టెంపరేచర్ అరౌండ్ 200+ ఉంది. 200+ ఉండడం వల్ల ఆ వాటర్ అంతా వేపర్ అయ్యి ఆ వేపర్ స్మెల్ అనమాట. ఆ స్మెల్ అంతా అందుకని చెప్పి అలా వస్తుంది. ఇక్కడ చూసారా టెంపరేచర్ అరౌండ్ 212 ఉంది. యా, అది మళ్ళీ ఇలా అది గార్డెన్ బయట అనమాట. నేను ఇదంతా కెమెరాతో షూట్ చేశాను. యాక్చువల్లీ నా ఫోన్ ఫుల్ స్టోరేజ్ అయిపోయింది, శంకర్స్ ఫోన్ ఏమో బ్యాటరీ డౌన్ అయిపోయింది. నేను ఇప్పుడు మళ్ళీ కెమెరా యూజ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మేము పిజ్జా తీసుకోవడానికి వెళ్తున్నాము. అండ్ ఈ రోడ్రోలో మీరు చాలా స్పాస్ చూడొచ్చు. మీరు ఏ హోటల్ తీసుకున్నా, ఏ హోటల్లో ఉన్న స్పాస్ అయితే కంపల్సరీగా ఉంటాయి. ఇక్కడ హాట్ బాత్స్, హాట్ పూల్స్, స్పాస్ ఉంటాయి. అండ్ ఆ హాట్ పూల్స్ అని న్యాచురల్గానే హాట్గా ఉంటాయి. I am going to eat pizza, pizza, pizza. Thank you. Yeah. చేసి ఇక్కడ ఉంది Ah. లేక్ దగ్గరికి వెళ్ళిపోతున్నా. ఇక్కడ లేక్ ఉడిగరు. సో మేము ఫైనల్గా లేక్ దగ్గరికి వచ్చేసాం. ఈ లేక్ అయితే చాలా పెద్దది. సో ఇప్పుడు పిజ్జా టైం. మేమైతే వెజ్ పిజ్జా ఆర్డర్ చేసుకున్నాం. అరౌండ్ $11 పడింది, ఎందుకంటే ఆ రోజు సాటర్డే. సో నో నాన్ వెజ్, ఓన్లీ వెజ్. పిజ్జా అయితే ఓకే, బాగానే ఉంది, నాట్ సో బ్యాడ్, బట్ ఓకే. అలా పిజ్జా తినేసిన తర్వాత బయటకు వస్తే ఇది లేక్ అనమాట. ఇప్పుడు కొంచెం వర్షం తగ్గింది. ఈ లేక్ చాలా పెద్దది, చూసారా? ఈ చివరి నుంచి అలా ఆ చివరి వరకు ఉంది. అండ్ ఈ లేక్ చుట్టూ వాకింగ్ ట్రాక్స్ కూడా ఉన్నాయి. లేక్ చుట్టూ మనం వాక్ కూడా చేయొచ్చు. అండ్ ఇక్కడైతే ఆ లేక్లో యూనో చాలా పెద్ద పెద్ద డక్స్ కూడా ఉన్నాయి. ఇది ఒక చిన్న ఫోటో స్పాట్ అనమాట. అండ్ యాజ్ యూజువల్గా చిన్న పార్క్. ఈ న్యూజిలాండ్లో మనం ఎక్కడ గార్డెన్స్కి వెళ్ళినా, పార్క్స్కి వెళ్ళినా అండ్ బీచెస్కి వెళ్ళినా ఇలా చిన్న పార్క్స్ ఉండడం కామన్ అనమాట. ఇప్పుడు మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. సో మేము ఫాస్ట్గా కార్ దగ్గరికి వచ్చేసాం. ఈరోజు యాక్చువల్లీ చాలా ఇన్కమ్ జనరేట్ అవ్వాలి, బట్ వర్షం వల్ల ఏం అవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ యాక్టివిటీస్ అన్నీ జరుగుతాయి లేక్లో. లేక్ రాఫ్టింగ్, ఇంకా ఏరోప్లేన్ లైక్ ఎయిర్ హెలికాప్టర్ రైడ్స్ అన్నీ ఉంటాయి. బట్ ఏం అవ్వలేదు వర్షం వల్ల. మేమైతే కార్లోకి వచ్చేసాం, ఫుల్ తడిచిపోయాం. రిమైనింగ్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి నెక్స్ట్ హాలిడేస్లో ప్లాన్ చేస్తాం. So that's it for the video, guys. See you all in the next videos. Bye. Ta-da. Do like, share and subscribe, and also follow my Instagram page for more updates. Bye.